వీక్షకులందరికీ నమస్కారము. ఈరోజు లంచాల గురించి ఆలోచిద్దాం. లంచం అనేది వ్యక్తుల మధ్య జరిగే అవినాభావ సంబంధం. అనగా ఒకరి అవసరాన్ని మరొకరు డబ్బు రూపేణా తీర్చడం. ఈ జాడ్యం ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాదు, ప్రైవేటు కార్యాలయాల్లో కూడా జరుగుతున్నది. దీనికి కారణం ఎవరి పని వారు సరి అయిన సమయంలో సరి అయిన విధంగా చేయకపోవటం. కాగా తమ పనులు అందరికన్నా ముందుగా లేక తక్కువ ఖర్చుతో జరిగే విధంగా చేయించుకోవడం. ఈ జాడ్యం వదిలేది కాదు. ఈ లంచాల గురించి ఇంకో చిన్న ఉదాహరణకు చిన్నపిల్లలు మాట వినకపోతే చాక్లెట్ లేక మరేదో ఇస్తామని పిల్లల చేత ఏడుపు మాన్పించడం లేక పని చేయించుకోవటం లాంటివి కూడా లంచం లాంటివే కదా. ఇంకో ఉదాహరణ, మనం సినిమాకి వెళ్ళినప్పుడు టిక్కెట్లు అయిపోతే తిరిగి ఇంటికి వెళ్ళకుండా బ్లాక్లో టిక్కెట్లు కొని సినిమా చూస్తాం. ఎందుకు? మరునాడు సినిమా చూడాలంటే మరల టికెట్తో పాటు దారి ఖర్చులు కూడా భరించాలి. కాగా సమయం వృధా. ఇలాంటివి కూడా లంచాలే కదా. ఈ లంచాల విషయంలో డబ్బులు ఇచ్చేవాడిదే తప్పు. స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బు ఆశ చూపి తమ పనులను వరుస క్రమంలో కాక ముందుగా తమకు అనుకూలంగా చేయించుకోవటమే. ఇక తందనాలు జరుగుతాయి. ప్రకృతి అప్పుడప్పుడు విరుచుకుపడుతుంది, వక్రబుద్ధి చూపిస్తుంటుంది. టకటకా వడిగళ్ళవాన పగడ్బందీగా ఉండి రక్షించుకోవాల్సిందేగా. లక్ష లక్షణాలున్న చెట్లు మొలిచే తక్షణమే ఎంచుకోమనిది, తీక్షణంగా చూసి ఎన్నుకుని పక్షపాతం లేకుండా సరివేయే ఎంచుకునేది. సుడిగాలులు అమెరికాలో, అదేనండి టోర్నడోలు గోడు వినిపించుకోకుండా గడగడలాడించేస్తుంది. తడబడకుండా ధ్వంసం చేస్తుంది క్షణాల్లో. కోటికి పడగలెత్తినా కూటి కోసం అరువులు సాధవలసిందే. నేటి ఆహార పదార్థాలు కల్తీయేగా. కోటీశ్వరులైనా సామాన్యులైనా తినాల్సిందే. అగ్నికి ఆకలైనప్పుడల్లా భగభగమని మంటలు లేపి బుగ్గి చేసి తినేస్తుంది దేన్నైనా క్షణాల్లో. ఆగి చూసే పనే ఉండదు ఏది ఏమైనా. వరుణునికి తొందర ఎక్కువ. కరుణతో భూమాతం తడపాలని, త్వరగా కురవాలని పరుగులో నీటితో పాటు రాళ్ల వర్షం కురిపించే. ఆడవాళ్ళ కష్టాలన్నీ పట్టించుకునే వారేది? పండుగ వచ్చిందంటే ఎంత శ్రమో. పడి వంటలు రుచిగా చేయాలి. కడుపు రుచిగా ఉన్నా వంకలెన్నో. మగవారు వంకలు పెట్టడంలో రహస్యం ఉంది. తగినంత ఉప్పు కారాలు లేకుంటే రుచి ఎక్కడ? నగానట్లా చూసుకుంటూ చేస్తే సగం రుచి తగ్గిపోదా? దేవుడు కోట్ల మంది కోరికలు తీర్చేనా? కవబేంటూ కోరినంత మాత్రాన ఎవరి కోరికలు వారే తీర్చుకోవాలి. కావున దేవుణ్ణి కోరటం వృధా. కరుణామయుడైన దేవుని కరుణ అందరికీ సమమే. కోరుకున్న వారికి కోరినట్లు చేస్తాడా? నరులకైనా మరి ఇతర జీవరాశుల మాట ఏంటి?